అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి. ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళకు. నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. నీకు ప్రజాస్వామ్యంలో ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి? దాని వాట ఒక భక్తుడికి అడుగుతాను నేను, నువ్వెవరివి? నీకేంటి సంబంధం? నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను. మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది, వెళ్ళను. నాకు అదొక భక్తి, దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే చెప్పాను, నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను. ఓకే, నేను మనిషిని, కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం. ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతుంది. చాలామంది అమరు చేస్తూ ఉంటాం, దాని తప్పులేదు. ఒక్కొక్కరి నమ్మకాలు బట్టి ముందుకెళ్తారు. బట్